హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. సో ఈరోజు వీడియో వచ్చేసి వెజిటేబుల్ రైస్ ఫర్ లంచ్. మేము రెగ్యులర్గా వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో చూసేద్దాం. సో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్, క్యారెట్, బీన్స్. నేను బీన్స్ ఎక్కువగా యూస్ చేస్తాను. క్యారెట్, బీన్స్ హెల్తీ కూడా కదా. సో కట్ చేసి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. అలాగే దాంట్లో కొద్దిగా కరివేపాకు, కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేగాక టర్మరిక్ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ అలాగే బీన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈవెన్గా కొంచెం ఈక్వల్గా అంతా ఒకేసారి కుక్ అవుతుంది. ఇది నేను ఎక్కువగా ఇలానే చేస్తాను. వెజిటేబుల్స్ ముందుగానే కొంచెం సాల్ట్ వేసి కుక్ చేస్తాను, సో దట్ మనకి ఎక్కువగా ఆయిల్ పట్టుకోదు, ప్లస్ వెజిటేబుల్ కూడా ఎక్కువగా ఫ్రై అవ్వకుండా తొందరగా కుక్ అవుతుంది. కాసేపు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. సో ఇలా ఒక కలర్ పోకుండా కుక్ అవ్వాలండి. నేను ఇది ఒక 70% కుక్ అయిపోయింది. దీంట్లో మనం టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 1 టమాటో యాడ్ చేశాను. టొమాటో కూడా కొద్దిగా కుక్ అయ్యాక చిల్లీ పౌడర్ కూడా వేసుకొని కాసేపు కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. మళ్ళీ ఇందులో మనం ఏ మసాలాస్, పౌడర్స్ యూజ్ చేయట్లేదు. సో తర్వాత కుక్ అయిపోయింది కదా వెజిటేబుల్స్, రైస్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్కి మొత్తం వెజిటేబుల్స్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో మన లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.